తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు సత్వరమే కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలకు ట్రాఫిక్ డిమాండ్కు అనుగుణంగా రూపుదిద్దిన 76.4 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ మెట్రో లైన్ నిర్మాణం ఎంత అవసరమని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ దీనికి త్వరగా ఆమోద ముద్ర వేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ కనుక సహకారమైతే నగరవాసులు రోజువారీ ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా నగరం నలుమూలల నుండి ఐటీ కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రస్తుతం రహదారులపై నరకం చూపిస్తున్న ట్రాఫిక్ రద్దీ మరియు కాలుష్యం భారీగా తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శివారు ప్రాంతాల ప్రజలకు సైతం అత్యంత వేగవంతమైన, సురక్షితమైన మరియు చౌకైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు, అనుమతులు త్వరితగతిన కేటాయిస్తే పనులు త్వరలోనే పట్టాలెక్కించి రికార్డు సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.